ఓం నమః శివాయ. మహాశివుడి లింగ రూపంలో పూజలందుకుంటున్న దివ్యధామం, భూమిలో వెలసిన ఇల కైలాసం, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం. ప్రతిరోజు భక్తులు ఈ దివ్యధామానికి వస్తూ స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. అంతేకాకుండా దిక్కుముక్కు లేని అభాగ్యులకు అండగా నిలిచి మానవత్వాన్ని చాటుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వాస్తవ్యులైన ఎం వెంకటరమణ శైలజా దంపతులు మహామహిమాన్వితమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని ఆనందభరితులయ్యారు. ఈ సందర్భంగా స్వామి చింత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. ఘంటానాదాల మధ్య పవిత్రలింగానికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని పూలదండతో అలంకరించి కర్పూర నీరాజనం సమర్పించారు. అర్చకులు ఆ హారతి ఇవ్వగా కళ్లకు హత్తుకుని శివయ్య ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. హోమశాలలో జరుగుతున్న యాగంలో పాల్గొని నవధాన్యాలు ఆజ్యము వేసి హోమఫలాలు పొందారు. అనంతరం సేవామూర్తులు ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి గాలిగోపుర నిర్మాణానికి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. ఈ సందర్భంగా సేవాశ్రమాన్ని సందర్శించిన సేవామూర్తి వెంకటరమణ శైలజా దంపతులు శివయ్య చెంత జీవిస్తున్న అభాగ్యుల ఒకపూట అల్పాహారం నిమిత్తం తగిన విరాళమందించి మానవ సేవే మాధవసేవ అని చాటారు. శివయ్యకు ఇష్టమైన సోమవారం నాడు శివపుత్రులకు అండగా నిలిచిన సేవామూర్తి వెంకటరమణ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని దీవెనలు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు మర్ల వెంకటరమణ అండి. మాది రాజమండ్రి. ఈ చౌటప్పల్లో ఉన్నటువంటి అమ్మా నాన్న పుణ్యక్షేత్రానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అక్కడున్న మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్లతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు మొత్తం ఈ పుణ్యక్షేత్రం గురించి 2010లో కన్స్ట్రక్ట్ చేసిన దీని గురించి సంస్థ స్థాపించడం గురించి వాళ్ళ డీటెయిల్స్ అని చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ శివాలయం ఒకటి కన్స్ట్రక్ట్ అవుతుంది, అది కూడా చూసాము. ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఇందులో 600 మంది ఈ మానసికంగా వికలాంగులైన వారు, అనాథలైన వారు అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా చూసి వీళ్ళు చేసే సేవల్ని గమనించడం జరిగింది. అన్ని రకాలుగా వీళ్ళు సేవలు చేస్తున్నారు. వీళ్ళకి ఏదైనా మనం ఏమైనా ఇవ్వాలనుకున్నా నేను ఊరికే చూద్దామని వచ్చి అసలు ఏంటో డీటెయిల్స్ చూద్దాం అనుకున్నాను. ఏ విధంగా సాయం చేయలేకపోయాను. కానీ దీని గురించి ఒక రకమైన ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళకి నేను నా ఆర్థిక సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం అన్నీ చూడడం జరిగింది. డైనింగ్ హాలు, హాస్పిటల్, ప్లస్ ఉన్న బాధితుల్ని, శివాలయం కన్స్ట్రక్షన్ని, అక్కడ అమ్మవారి శివాలయం ఉంది, శివాలయంలో నా చేతులతో అభిషేకం చేసుకుని రావడం జరిగింది. ఏరియా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఏదైనా మానసికంగా వికలాంగులైన వారు కూడా తొందరగా రికవర్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేంత అవకాశం కూడా ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణం కలిగిస్తుంది. నేను చూసిన తర్వాత చాలా సంతృప్తి చెందాను. వాళ్ళకి నా తగినంత, నా సాయమైనంత ఆర్థిక సాయం త్వరలో అందిస్తానని. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.